సార్ అవును. అవును సార్. అయితే నేను అది ఇప్పుడు మాట్లాడినాను దగ్గర అంత చిన్నతో కూడా మాట్లాడినాను అమ్మతో మాట్లాడినా అవును సార్. నేనైతే రేపు మంగళవారం వస్తాను. మాకైతే వాళ్ళ నుంచి ప్రాణహాని అయితే ఉంది సార్ ఇప్పుడు కూడా. నేను మన లీగల్ వాళ్ళు అందరినీ మన లాయర్లను హైకోర్టులో మన లాయర్లు అందరినీ పట్టుకో ఉండమని చెప్తాను. ప్రాణహాని అయితే ఉంది సార్. వాళ్ళు సునీతమ్మ సపోర్టు ఎక్కువ ఉంది సార్ వాళ్ళకి. వాళ్ళ తమ్ముళ్ళే కాబట్టి సార్ దాని నుంచి. అన్ని రకాలుగా నీకు అసలు మెసేజ్ పంపించడం కోసమే అవును సార్. మీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నా కానీ పార్టీ మొత్తం మీకు సపోర్ట్ గా ఉంటుందనే మెసేజ్ సంకేతం చేయడానికి కోసమే రేపు వారం నేను కూడా వస్తా. రేపు మంగళవారం వస్తా. మాకైతే వాళ్ళ నుంచి ప్రాణహాని అయితే ఉంది సార్ ఇప్పుడు కూడా. నేను మన లీగల్ వాళ్ళు అందరినీ మన లాయర్లను హైకోర్టులో మన లాయర్లు అందరినీ పట్టుకో ఉండమని చెప్తాను. ప్రాణహాని అయితే ఉంది సార్. వాళ్ళు సునీతమ్మ సపోర్టు ఎక్కువ ఉంది సార్ వాళ్ళకి. వాళ్ళ తమ్ముళ్ళే కాబట్టి సార్ దాని నుంచి. అన్ని రకాలుగా నీకు అసలు మెసేజ్ పంపించడం కోసమే అవును సార్. మీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నా కానీ పార్టీ మొత్తం మీకు సపోర్ట్ గా ఉంటుందనే మెసేజ్ సంకేతం చేయడానికి కోసమే రేపు వారం నేను కూడా వస్తా. ఎలాంటి వాళ్ళ ఇంటి పక్కనే సార్ రోడ్డు ఉండేది. ఎలాంటి ఇక్కడ నుంచి ఎక్కడిని వెళ్ళాలని ఇంటి పక్కనే వెళ్ళాలి సార్. అందుకని ఏదైనా. అవును సార్. వస్తారు రేపు వారం. అందుకని నేను వచ్చే కార్యక్రమం అందరికీ బేసిక్లీ ప్రకాష్ ఉషమ్మ వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాను. అవునవును సార్. అందరి మీద కూడా కాబట్టి 500 కోట్లలో దాంట్లో నుంచి కూడా ఏదో ఉన్నాయి జడ్జిమెంట్ కోర్టులో కేసు మనం కూడా రివర్స్ కేసు అవును సార్. మనం కూడా జడ్జిమెంట్ అనుకూలంగా పరామర్శించడానికి వస్తాం. సరే సార్.